దానికి ఉపశమనంగా అప్పటి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5 కాన్స్టిట్యున్సీలోని డయాలసిస్ సెంటర్లు పెట్టడమే కాకుండా ఈరోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కుప్పంకి వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుజల సమితిని ఉద్యానంకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉద్యానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు 7 మండలాల్లోని 135 పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజల పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 ఎన్టీఆర్ సుజల సమితి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. దాదాపు ఇంకొక 81 మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష. అలాగే 7 మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్న పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్యానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని త్వరితగతిన పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మా నియోజకవర్గంలో కొన్ని గ్రామంలో ఫ్లోరైడ్ అండ్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంది అధ్యక్ష. దానివల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి 40 నుంచి 50 సంవత్సరాల వయసు వచ్చిన తక్షణమే వాళ్ళ కాళ్ళు వంగిపోవడం కానీ నడుము వంగిపోవడం కానీ అటువంటి పరిస్థితి జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో 2014, 2019లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్టీఆర్ సుజల సతం పథకం కింద ఆరో ప్లాంట్లు చాలా అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ప్రజలందరూ బాగున్నారు. ఈ వైకా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాంట్ అన్ని రిపేరింగ్ నిలబడిపోయినాయి అధ్యక్ష. దానివల్ల మెయింటైన్ చేసేది లేకుండా అయిపోయింది. దానివల్ల అన్ని నిలబడిపోయినాయి ప్లాంట్లన్నీ. అందుకు ఇంతకుముందు ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జలజీవన ప్రోగ్రాము ఒకటి మా నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. అయినా కూడా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయింది కానీ పని వర్క్ స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అదే రకంగా మా నియోజకవర్గంలో ఎక్కువ SR1, SR2 డ్యాములు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో సుధా సమితి పథకం పెడితే కన్నా ఫ్లోరైడ్ వాటర్ తగ్గి అందరి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ జల జీవన మిషన్ మాకు తొందరగా చేయాల్సిందే మిమ్మల్ని కోరుకుంటారు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూర్లకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చి 150 రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 50% కాంట్రిబ్యూషన్ జమ చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు, నిర్వియోగం అయిపోయింది అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందుతుంది అధ్యక్ష. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష. ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా లీకేజీలు తాతల నాటి పైపుల వల్ల, వాటర్ ట్యాంక్స్ ఉన్న పైపుల వల్ల లీకేజీల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష. పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుస్తుండటంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష. జల్ జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద 6 గ్రామాలు తాగునీరు అందించడం కోసం 9 కోట్ల వ్యయంతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణాలు తెలుపగలరని మీ ద్వారా మంత్రివర్గంగా కోరుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ బిఫోర్ దట్ 1 minute సార్ నా సూచన ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు
ఒక పిలుపునిచ్చారు సార్. మీరు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పిలుపు అంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2,000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎట్లాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అది చెప్పారు. మీరు మాట్లాడండి సార్, అది తర్వాత మాట్లాడండి. మీరు అవునండి, ఆల్రెడీ అనౌన్స్ చేశాను బాబు సార్. అది మీ ప్రశ్నలో రావాలి. మీ ప్రశ్నలో ఎవరు మాట్లాడాలి మీరు. నమస్కారం అధ్యక్ష. సార్ చెప్పండి సార్ ప్లీజ్. నమస్కారం అధ్యక్ష. సో ఇది సార్ రక్షిత మంచినీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష. ఇది ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్ టోటాలిటీ కావచ్చు, ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష. ఇది నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను. జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్గా ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నారు. దీనికి ఏమైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక ఈ సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు కదిలించేసింది. ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష. ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య. అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తమరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం దీన్ని ప్రేరణ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష. అలాగే దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్లో నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన. అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి బికమ్ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటలు కాదు రావాల్సిన నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు are planned at the level of 10 liters per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, Adhiksha.
సో టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమి ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులకు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్. ఇది నేను మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగే నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం. మొన్న ఈ మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న ఈ మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేస్తుంది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు. దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా దాని బోతులు తవ్వేసేయటం, దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు. ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకని మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled. Commitment is now. Question number 57. Palla Srinivasaraya garu. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విశాఖ డైరీ మీద వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్తారు కదా సార్, ప్రొసీజర్. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం లేదండి, ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అధ్యక్ష. డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఈ ప్రశ్నలో మేము అడిగింది ఏంటంటే ఈ విశాఖ డైరీకి కార్పొరేట్ కంపెనీ సొసైటీస్ యాక్ట్ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చారా అని. దానికి మంత్రివర్యులు అవునన్నారు సార్. రెండోది మేము అడుగుతాం అంటే అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నాం అధ్యక్ష. ఇది ఎందుకంటే సుమారు 2.5 లక్షలు పాడి రైతులకు సంబంధించింది, ఉత్తరాంధ్రకు సంబంధించింది అధ్యక్ష. అలాగే ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా, అదొక ప్రశ్నకి కాదన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు చైర్మన్ ఒక సన్నే ఈరోజు చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులు ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు. మూడోది ఇక్కడ ఏమైనా కరప్షన్ జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష. దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది అధ్యక్ష. దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష. అలాగే ఎవరు దీనికి బాధ్యులంటే దాని ఉత్తమం కాదని చెప్తారు అధ్యక్ష. అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 2,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి విశాఖ